ఎట్టకేలకు ఏపీలో అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 20,000 ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే గతంలో కూడా మనకు 3,000 ఇచ్చేవారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 3 విడతలు ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే 3 విడతలు ఇవ్వాలని డిసైడ్ అయ్యిందనమాట. అందువల్ల అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే వచ్చినాయి. చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. 3 విడతల్లో 20,000 అయితే ఇస్తామన్నారు. కేంద్రం ఇచ్చే 6,000తో సహా మనకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అటు మత్స్యకారులకు కూడా 20,000 అయితే ఇస్తామని చెప్పారు. ఇక అన్నదాత సుఖీభవ కింద కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000తో కలిపి ఏటా దీనికి 20,000 రూపాయలు 3 విడతల్లో పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారైతే చేయాలని కోరారు. మనం చూసుకున్నట్లయితే దాంతోపాటు అటు మత్స్యకారులకు కూడా 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగిందనమాట. అయితే యాదవ మనకి కొరబలకు గొర్రెలు మేకల పంపిణీ కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంలో 3 విడతలు 20,000 ఇస్తాం. సో అది కూడా మనకి కేంద్ర ప్రభుత్వంతో కలిపి అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే మనకి ఎలా ఇస్తారని చెప్తున్నారంటే వీరు ఫస్టు కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే ఒక విడతలో వీరేమో 4,000 ఇస్తారంట. అదేవిధంగా మళ్ళీ కూడా 2,000 ఇస్తే వీరు 4,000 ఇస్తారంట. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మిగిలిన 6,000 అయితే వీరు వేసి మొత్తంగా 20,000 అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.